ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసిండ్రు, సందెట్లో సడేమి అని చెప్పి డైలాగులు కొట్టిండ్రు, ఉదర కొట్టిండ్రు, ఉపన్యాసాలు ఇచ్చిండ్రు, అశోక్ నగర్ పోయినరు, ఆడ ప్రిపేర్ అవుతున్న పిల్లగాళ్ళని నెత్తి ఖరాబ్ చేసిండ్రు. చేసి ఏం చెప్పిండ్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం మొదటి సంవత్సరంలో. రాహుల్ గాంధీ చెప్పిండు, వాళ్ళు వీళ్ళు కాదు. ఇవాళ లీడర్ ఆఫ్ ఆపోజిషన్గా ఉన్న రాహుల్ గాంధీ ఆయనే చెప్పిండు, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేస్తా అన్నాడు. మరి ఇవాళ జూలై 10, వాళ్ళు గద్దెనెక్కింది డిసెంబర్ 7. అంటే 7 నెలలు దాటి 8వ నెల అడుగు పెట్టినాం. ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇచ్చిన 2 నోటిఫికేషన్ కూడా ఏంటి, మనం ఇచ్చిన వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి పిలిచింది. గ్రూప్ 1 మనం ఇచ్చిన నోటిఫికేషన్, దాన్ని రద్దు చేసి దానికి ఒక 60 ఉద్యోగాలు జోడించి మళ్ళీ కొత్తగా ఇచ్చినట్టు యాక్టింగ్. అదేవిధంగా డిఎస్సి మనం 5,000తో ఇస్తే దాన్ని రద్దు చేసి దానికి ఇంకో 5,000 కలిపి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 50,000 టీచర్ ఉద్యోగాలు ఉన్నాయి, డిఎస్సి పిలవాలి, మెగా డిఎస్సి అని నొల్లిపెట్టిన రేవంత్ రెడ్డి మనం ఇచ్చిన 5,000 రద్దు చేసి దానికి ఇంకో 5,000 తోడు చేసి దానికి ఇవాళ మెగా డిఎస్సి అని దానికే పేరు పెట్టి ఇవాళ ఆయన మళ్ళీ కొత్త ప్రకటన ఇచ్చిండు. ఈ 2 మనం రద్దు చేసి ఇచ్చిన వాటిని రీనోటిఫై చేసుడు తప్ప కొత్త నోటిఫికేషన్ ఒక్కటి ఇవ్వలే. ఏం చెప్పారు, కాకపోతే జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు. ఫుల్ పేజ్ యాడ్స్, పెద్ద పెద్ద పేపర్లలో, ఇంగ్లీష్లో, హిందీలో, తెలుగులో ఫుల్ పేజ్ యాడ్స్. జనవరి 1 నాడు ఫలానా నోటిఫికేషన్, మార్చి 1 నాడు ఫలానా, ఏప్రిల్ 1 నాడు ఫలానా, జూన్ 2 నాడు ఫలానా అని చెప్పి ఇప్పటిదాకా 10 నోటిఫికేషన్లు ఏవైతే ఇస్తా అన్నారో 10 ఎత్తగొట్టిండు. 10, ఒకటి కాదు. మీరు చూసుకోండి కావాలంటే జాబ్. ఇప్పుడు ఈ పోరాటంలో కూడా ముందున్నారు, నా అభినందనలు. కానీ ఇంకా చాలా చేయాల్సింది ఉంది. ఇది కేవలం ఆరంభమే. ఇప్పుడు మనం ఈ ప్రభుత్వం అయితే ఏ ఒక్క హామీ కూడా నిలుపుకునే ఆలోచనలో లేదు, నిలుపుకునే శక్తి లేదు. ఇక రోజు ఒకటే దుకాణం. తెల్లారు లేస్తే కేసీఆర్ను తిట్టాలి, కేసీఆర్ను బద్నాం చేయాలి, కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా అని రోజు ఒక్క అటెన్షన్ డైవర్షన్ గేమ్ ఆడాలి. ఒకరోజు ట్యాపింగు, ఒకరోజు కాళేశ్వరము, ఒకరోజు ఇంకో రోజు ఇంకోటి డ్రామా నడిపించాలి. మొత్తానికి అసలు పని ఎదురా అంటే అది మాత్రమే ఏం లేదు. రైతు బంధు ఎప్పుడు ఇస్తావో చెప్పేది లేదు, మహాలక్ష్మి ఎప్పుడు చాలా అవుతుందో తెలియదు, 2 లక్షల ఉద్యోగాల సంగతి అంతకంటే తెలియదు. మరి ఏమైందిరా, ప్రైవేట్ యూనివర్సిటీలు ఎందుకు ఇచ్చినావు, అన్నావు కదా, కాంగ్రెస్ వాడు వస్తే అంటే సమాధానం ఉండదు, ఇంకోటి ఏదో రాపియాలి పేపర్లో, ఆ టైప్లో నడుస్తూ ఉంది. ఆఖరికి సోషల్ మీడియాలో పోస్టు పెడితే కూడా ఇవాళ ఎదురుదాడి చేసే పరిస్థితి. ఫోన్లు చేసి, పోలీసు వాళ్ళు ఫోన్లు చేసి బెదిరించి డిలీట్ చేపిస్తాను. కరెంటు వస్తలేదని చెప్పి ఇక్కడ ఎవరైనా నగర పౌరులు పెడితే హైదరాబాద్లో కానీ బయట కానీ వాళ్ళకు విద్యుత్ అధికారులు ఫోన్ చేస్తారు, తీయండి మీరు వెంటనే డిలీట్ చేయండి, మాకు పైకి వెళ్ళి ఒత్తిడి ఉంది, కరెంట్ రాకపోతే పోస్టులు పెడతారా అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి. సో ఈ చిల్లర రాజకీయం ఏదైతే అధికారాన్ని అడ్డం పెట్టుకొని దబాయించి ప్రజలను నడిపిస్తా అనుకుంటున్నారో ఎక్కువ